వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. ప్రభునందు ప్రియులారా, సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుని యొక్క కృప కాపుదల సర్వసమృద్ధిగా మీ అందరికీ సర్వాధికారి అనుగ్రహించునుగాక. ఈ సాయంకాలపు వేళలో సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు బెతెస్దా సాయంకాల ప్రార్థన ఊటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు ప్రతి సాయంకాలం ఒక చక్కటి లేఖన భాగం మనకిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ శుభదినాన కూడా దేవుడు మనకిచ్చిన లేఖన భాగం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. సమూయేలు, నీవు మాటలాడ పని లేదు. యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేతును, వినుమని సౌలుతో అనగా సౌలు చెప్పుమనెను. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. భక్తుడైనటువంటి సమూయేలుతో రాత్రి యెహోవా సెలవిచ్చాడంట కొన్ని విషయాలు. సౌలుకు ఈ విషయాలన్నీ చెప్పమని సర్వాధికారి మాట్లాడినట్లు అక్కడ వ్రాయబడింది. ప్రియులారా, సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనము ఒంటరిగా ఉండాలని, మనం ఒంటరిగా ఉన్నప్పుడు వ్యక్తిగతంగా మనతో మాట్లాడాలని, మనల్ని ధైర్యపరచాలని, మనకు తెలియని సంగతులన్నీ తెలియజేయాలని దేవుడు ఆరాటపడుతున్నట్టు ఈ మాట ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ప్రియులారా, భక్తుడైనటువంటి సమూయేలు అంటూ ఉన్నాడు సౌలుతో, యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుడు రాత్రి సెలవిస్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవుని సన్నిధానంలో చేరిన మనందరితో కూడా ఈ రాత్రి సర్వాధికారి మాటలాడునుగాక. ఆయన సెలవిచ్చిన సంగతులు మనం నేర్చుకుందాము గాక. భక్తుడైనటువంటి సమూయేలుతో మాట్లాడిన దేవుడు మనతో కూడా మాట్లాడునుగాక. ఈ రాత్రికాలపు కాపుదల కంచె సర్వాధికారి సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందా. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ రాత్రికాలపు వేళలో మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్కును బట్టి కీర్తిస్తూ ఉన్నానయ్యా. మీకు కోట్లాది వందనములు. భక్తుడైనటువంటి సమూయేలుతో రాత్రి కాలంలో మీరు మాట్లాడారు. మీకు స్తోత్రాలు. మీరేమి సెలవు ఇవ్వాలనుకున్నారో ఆ సంగతులను మీరు తెలియజేశారు. మీకు స్తోత్రాలు. ప్రతి రాత్రి మాతో ముచ్చటించాలని, మాతో మాట్లాడాలని, మమ్మల్ని ధైర్యపరచాలని, మీ కళల చేత, మీ దర్శనముల చేత మమ్మల్ని దర్శించాలని మీరు కోరుకుంటూ ఉన్నారు. కోట్లాది వందనములు తండ్రి. భక్తులతో మాట్లాడినట్లుగా మమ్మను కూడా ఈ రాత్రి మీరు దర్శించబోతున్నందుకై స్తుతిస్తూ ఉన్నాను. ఈ మాటలు వింటున్న బిడ్డలందరికీ దీవెన ఆశీర్వాదమును, ఈ ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలకును దీవెన ఆశీర్వాదం సమృద్ధిగా ప్రసాదిస్తూ మహిమ పొందమని వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఎవరు లేకపోయినా తల్లి, తండ్రి, అన్నదమ్ములు, ఒక చెల్లెలు, భర్త, భార్య, బిడ్డలు లేకపోయినా తండ్రి నేనున్నానని అభయం ఇచ్చిన దేవుడు, మిమ్మల్ని అనాథలుగా విడువనని సెలవిచ్చిన దేవుడు, దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఈ శుభదినాన తండ్రి సమూయేలుతో మీరు మాట్లాడినట్లుగా ఈ రాత్రికాలం మా ప్రియ బిడ్డలందరినీ కూడా మీరు దర్శించబోతున్నందుకై స్తుతిస్తున్నాను. మీ బిడ్డల్ని స్థిరపరిచినందుకై స్తుతిస్తున్నాను. ఒక శ్రేష్టమైనటువంటి వాగ్దానాన్ని మీ బిడ్డలకు ఇచ్చినందుకై స్తుతిస్తూ ఉన్నాను. మీ బిడ్డలను దర్శించబోతున్నందుకై స్తుతిస్తూ ఉన్నాను. నా రక్షకుడా, మీకు కృతజ్ఞత స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లించుకుంటూ ఈ రాత్రికాలపు కాపుదల కంచ ప్రతి బిడ్డకు మీ కృపలో నుండి అనుగ్రహించినందుకై స్తుతిస్తూ ఉన్నాను తండ్రి. మీ స్తోత్రాలు. మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు అని స్తుతిస్తూ ఉన్నాను. మీ బిడ్డలకున్న వ్యాధి బాధలను గద్దించినందుకై స్తుతిస్తూ ఉన్నాను. భార్య భర్తల మధ్య రేగుతున్న గొడవలు, అల్లరులు ఆపివేసినందుకై స్తుతిస్తూ ఉన్నాను. శాంతి, సమాధానం ఇచ్చినందుకై స్తుతిస్తూ ఉన్నాను తండ్రి. కష్టంలో, దుఃఖంలో తండ్రి, బాధలో, వేదనలో ఉన్న వారందరినీ ఓదార్చినందుకై స్తుతిస్తూ ఉన్నాను. నేనే మిమ్మల్ని ఓదార్చువాడనని సెలవిచ్చిన దేవుడు, దేవా మీకు స్తోత్రములు. మీ నామాన్ని ఘనపరుస్తూ ఉన్నాను. మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను. మీ నామాన్ని పూజిస్తూ ఉన్నాను తండ్రి. మీకు స్తోత్రాలు. ఈ శుభదినాన పరిశుద్ధమైనటువంటి మీ సన్నిధిలో చేరి ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డకును మీ దీవెన, ఆశీర్వాదము, శుభం దయచేయమని, సంపూర్ణ ఆరోగ్యము దయచేయమని తండ్రి, మంచి నిద్రను, మనశ్శాంతిని ఇమ్మని
వేకుని లేచి మీ నామాన్ని స్తుతించి కృపనివ్వమని, మీ పరిశుద్ధాత్మ శక్తిని అభిషేకాన్ని మీ బిడ్డలకు అనుగ్రహించమని, తండ్రి మత్తు నుండి మబ్బు నుండి విడిపించమని, మెలకువ కలిగి తండ్రి మీ సన్నిధిలో ప్రార్థించే కృపను ప్రతి బిడ్డకు అనుగ్రహించమని, ఘనకార్యములు వారి జీవితాల్లో జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని ప్రార్థిస్తూ, శ్రేష్టమైన శక్తి గల మీ నామానికి స్తుతులు చెల్లించుకుంటూ, మీ కృపగల హస్తములకు బిడ్డలందరినీ అప్పగించుకుంటూ, ఈ రాత్రి తండ్రి ఎంతమంది బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకుంటున్నారో వారందరికీ దీవెన, ఆశీర్వాదం, శుభం దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.